విశాఖ నగరాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలిపేందుకు వీఎంఆర్డీఏ సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగవంతమైన కనెక్టివిటీని అందించడమే అత్యంత కీలకమైనదిగా అడుగువేసింది. ఈ మెగా విషన్ వెనుకున్న ప్రణాళికలేంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ రాకతో విశాఖ రూపం ఎలా మారబోతోంది? టూరిజం రంగంలో వీఎంఆర్డీఏ తీసుకుంటున్న కీలక చర్యలేంటి? ఇదే అంశానికి సంబంధించి మాట్లాడేందుకు వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్తో మా విశాఖ ప్రతినిధి మీనా ఫేస్ టు ఫేస్. భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం ఆధునిక రోడ్లు, విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలు, కైలాసగిరిపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న త్రిశూల్ నిర్మాణం ఇలా అభివృద్ధి, టూరిజం, ఆధ్యాత్మికతను సమన్వయం చేస్తూ విశాఖ రూపురేఖలను మార్చే దిశగా ముందుకు సాగుతోంది విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ అభివృద్ధి వెనుక ఉన్న విజన్ గురించి మాట్లాడేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు వీఎంఆర్డీఏ చైర్మన్ శ్రీ ప్రణవ్ గోపాల్ గారు. నమస్తే సార్. సార్, భోగాపురం రోడ్ల విస్తరణ తర్వాత కనెక్టివిటీ కోసం మన వీఎంఆర్డీఏ ప్రణాళికలు ఏం కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్స్ మీద అనేక సార్లు సమీక్షించడం జరిగింది. ఈ యొక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి దాదాపు 175 కోట్ల వ్యయంతో కూడా 7 మాస్టర్ ప్లాన్ రోడ్స్ని తీసుకోవడం జరిగింది. 7 మాస్టర్ ప్లాన్ రోడ్స్లోని 5 రోడ్లు వీఎంఆర్డీఏ చేస్తుంది, మరో 2 రోడ్స్ జీవీఎంసీ, అదేవిధంగా ఆర్ఎన్బి కూడా చేయడం జరుగుతుంది. దాదాపు ఈ యొక్క రోడ్స్ చూసుకున్నట్టయితే 80% వరకు కంప్లీషన్ అయ్యే జూన్ చివరి నాటికల్లా అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుందో జూన్ చివరి నాటికల్లా ఈ యొక్క ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్స్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా ప్రణాళిక చేయడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన కూడా రోడ్ నిర్మాణం పనులు కూడా వేగవంతంగా కూడా చేయడం జరుగుతుంది. విశాఖపట్నం అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఈజీ వే ప్రయాణికులందరూ కూడా త్వరగా వెళ్ళే విధంగా కూడా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది పడకుండా దాదాపు గంట 10 నిమిషాలు టైంలో చేరుకునే విధంగా కూడా ఈ యొక్క అప్రోచ్ రోడ్స్ని సిద్ధం చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనకి టూరిజం దృష్ట్యా చూస్తే కైలాసగిరిపై ఎల్ఈడి లైట్తో పాటు మంచి త్రిశూల్ని అందరి దృష్టి ఆకర్షించేటట్టు చేశారు. దాని గురించి చెప్పండి. వీఎంఆర్డీఏ గతంలో అభివృద్ధి మీద ఎక్కువ శాతం ఉండేది. ఈసారి వీఎంఆర్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మ్యాక్సిమమ్ వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా మౌలిక సదుపాయాలతో పాటు అదేవిధంగా టూరిజంగా మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు కైలాసగిరిని ఒక టూరిస్ట్ హబ్గా కూడా మారుస్తాం. ఏదైతే అనేక గతంలో గ్లాస్ బ్రిడ్జ్ కానివ్వండి, స్కై సైక్లింగ్ కానివ్వండి, జిప్ లైన్ కానివ్వండి అనేక కూడా ప్రారంభించాం. ఇటీవల ఈ యొక్క త్రిశూల్ ప్రాజెక్ట్ దాదాపు 65 అడుగులు ఉన్నటువంటి ఈ యొక్క త్రిశూల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది సిటీ నలుమూలలా కూడా కనిపించే విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. కైలాసగిరి అనేసరికి అందరూ కూడా శివపార్వతులు ఉంటారు. ఆ శివుడు ఒక ప్రధానం అయితే ఆయుధం త్రిశూలం ఉన్నదో ఇది కూడా పెడితే బాగుంటుందని పర్యాటకులు అందరూ చెప్పడంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టిన వెంటనే తప్పనిసరిగా ఏవైతే పర్యాటకులు అడిగారో తప్పనిసరిగా దాన్ని ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇటీవల అంగరంగ వైభవం కూడా దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. గతంలోని అంటే ఇప్పుడు మనకి గ్లాస్ బ్రిడ్జ్ కావచ్చు అండ్ మంచి మంచి అడ్వాంటేజెస్, తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మనకి త్రిశూలు, అదేవిధంగా ఇంకా ఏమైనా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయండి? ఆల్రెడీ ఇప్పటికే బే సిటీ అని మన కైలాసగిరి నుంచి భీమిలి వరకు బే సిటీ అని ఆల్మోస్ట్ ఇప్పటికి దాని మీద డిపిఆర్ కూడా సిద్ధం చేయడం కూడా జరుగుతుంది. సో దానిలో భాగంగా టూరిజం, వాటర్ స్పోర్ట్ కానివ్వండి, అదేవిధంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి టూరిజం కూడా డెవలప్ అవుతాయి. కైలాసగిరి మరికొన్ని టూరిజం ప్రాజెక్ట్స్ కూడా రానున్న రోజుల్లో వస్తాయి. ఇప్పుడు పర్యాటక కేంద్రం అనగానే మన విశాఖ అందరికీ గుర్తొస్తుంది, అందరి దృష్టి మన వైపే ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు మనకి ఫ్యూచర్లోని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మనం చూడొచ్చా? ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ని, అదేవిధంగా లోకేష్ గారు ఆలోచన విధానాన్ని ఈరోజు విశాఖపట్నం ప్రాంత అభివృద్ధిలో చాలా కీలకంగా ఈరోజు వివరిస్తున్నాం. ఏదైతే ఒక టూరిజంగా డెవలప్ చేస్తూ అనేక ప్రాజెక్ట్స్ని కూడా ఈరోజు విశాఖపట్నం ప్రాంతానికి తీసుకురావడం కూడా జరుగుతుంది. ఒక పక్క మీరు చూసుకున్నట్టే ఇటీవల ఎప్పుడూ లేదు కైలాసగిరి అనేక టూరిజం ప్రాజెక్ట్స్ అన్నీ తీసుకొచ్చాం. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో కూడా అనేక టూరిజం ప్రాజెక్టులు కూడా రానున్న రోజుల్లో కూడా తీసుకొస్తాము. సో టూరిజం మీద ప్రత్యేక దృష్టి కూడా పెట్టడం కూడా జరుగుతుంది.
భోగాపురం కనెక్టివిటీ నుంచి విశాఖ టూరిజం అభివృద్ధి వరకు కైలాసగిరి త్రిశూల్ నిర్మాణం నుంచి భవిష్యత్తు మాస్టర్ ప్లాన్ వరకు ఎన్నో కీలక విషయాల్ని మనతో పంచుకున్న విఎంఆర్డీఏ చైర్మన్ శ్రీ ప్రణవ్ గోపాల్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా విఎంఆర్డీఏ చేపడుతున్న కార్యక్రమాలు నగర భవిష్యత్తుకు కొత్త దిశను చూపిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో మీనా, ప్రైమ్ 9 న్యూస్, వైజాగ్.